హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిడ్. ముందుగా నిన్నటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో చూద్దాం. నిన్నటి వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఎందుకు కావాలి? టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేసాం. నేను మీకు జస్ట్ ఒక రీక్యాప్ లాగా చెప్తాను ఇవన్నీ. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం కంప్యూటర్‌కి ఏదైనా వర్క్ చెప్పి చేయించుకోవాలి అంటే మనం సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే ప్రోగ్రామింగ్ అంటారు. అలాగే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్‌ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి 2 టైప్స్. లో లెవెల్ లాంగ్వేజెస్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజెస్‌లో మనం బైనరీలో కానీ, న్యూమానిక్ కోడ్స్ యూజ్ చేసి కానీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. అలాగే హై లెవెల్ లాంగ్వేజెస్‌లో మనం ఇంగ్లీష్ లైక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ టైప్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజెస్ అండ్ ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ ఆర్ టైప్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్. సి అనేది ప్రొసీజరల్ లాంగ్వేజ్‌లోకి వస్తుంది. సి ప్లస్ ప్లస్, జావా అనేవి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్‌లోకి వస్తాయి. ఈరోజు మనం సి లాంగ్వేజ్ అంటే ఏంటి? హిస్టరీ ఆఫ్ సి ఏంటి? సికి ఎప్పుడు స్టాండర్డ్స్ సెట్ చేశారు? సి దేని నుంచి ఎవాల్వ్ అయింది? అలాగే సి యొక్క ఫీచర్స్ ఏంటి? సి ఎక్కడ యూజ్ చేస్తాం? ఇవన్నీ చూద్దాం. అసలు సి అంటే ఏంటి? సి ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ప్రొవైడ్స్ ఎఫిషియంట్ మెమరీ యాక్సెస్ అండ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. సి ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అని. అంటే ఇంగ్లీష్ లైక్ ఇన్‌స్ట్రక్షన్సే ఇస్తాం హై లెవెల్ లాంగ్వేజ్‌లో. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? పేరులోనే ఉన్నట్టుగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అయ్యి మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ రాయాలి. ఈ స్టెప్ తర్వాత అది రాయాలి అని. సో, స్టెప్ బై స్టెప్ ర్యాండమ్‌గా కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ రాయడాన్నే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటారు. ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్‌కి 3 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే సీక్వెన్స్, సెలక్షన్ అండ్ ఇటరేషన్. సీక్వెన్స్ అంటే ఏంటంటే మనం రాసిన ప్రోగ్రాము లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A = 10 అని ఉంది. B = 20, C = A+B. ఫస్ట్ A = 10, తర్వాత B = 20, తర్వాత C = A+B. ఇదే ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. అలాగే మధ్యలో ఏదైనా లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరగవు. ఇదే ఆర్డర్‌లో ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే సీక్వెన్స్ అంటారు. సెలక్షన్ అంటే కండిషన్‌ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం. అంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఈ రకమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫాల్స్ అయితే నెక్స్ట్ ఈ రకమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి డిసైడ్ అవ్వడానికి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ ఎల్స్, స్విచ్ ఇలాంటివన్నీ యూజ్ చేసి మనం ఏ పాత్‌లో వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతాం. నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు అదే కోడ్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఇటరేషన్ అంటారు. దీనికి ఫర్, వైల్, డూ వైల్ ఇలాంటి లూప్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో, ఈ ఇఫ్ ఎల్స్ లేదా ఫర్, వైల్, డూ వైల్ ఇలాంటివన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్ ఫీచర్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం రాసిన సెపరేట్ బ్లాక్ లాగా అనుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బ్లాక్‌ని కాల్ చేసి ఆ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే సీక్వెన్స్, సెలక్షన్, ఇటరేషన్ అలాగే ఫంక్షన్స్. ఈ 4 మెయిన్ ఫీచర్స్ మీద ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్‌లో స్టెప్ బై స్టెప్ కోడ్ రాస్తాం కాబట్టి, ఏవైనా ఎర్రర్స్ వస్తే అవి ఫైండ్ ఔట్ చేయడం ఈజీ. అలాగే ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసి ఆ కోడ్‌ని మోడిఫై చేయడం కూడా ఈజీ. ఎందుకంటే ఒక స్ట్రక్చర్‌లో ఉంటుంది. ఎక్కడ ఎర్రర్ వచ్చిందనేది మనకు తెలుస్తుంది. అలాగే ఈ కోడ్‌ని ఈజీగా అర్థం చేసుకోగలం కూడా. సి, పాస్కల్ ఇలాంటివన్నీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్‌లోకే వస్తాయి. సి అనేది సిస్టమ్ ప్రోగ్రామింగ్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అంటే ఈ విండోస్ కానీ, లైనక్స్ ఆర్ మ్యాక్ ఇవన్నీ వర్క్ చేయడానికి మనం రాసే ప్రోగ్రామ్స్‌నే సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో, ఆ సిస్టమ్ ప్రోగ్రామింగ్‌లో సి అనేది మేజర్‌గా వాడతారు. సో, సి ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ప్రొవైడ్స్ ఎఫిషియంట్ మెమరీ యాక్సెస్ అండ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. సో, సి లాంగ్వేజ్‌ని 1972లో డెన్నిస్ రిచ్చి బెల్ లాబొరేటరీస్‌లో డెవలప్ చేశాడు. సి వాస్ డెవలప్డ్ ఫ్రమ్ బి లాంగ్వేజ్ అండ్ ఇనీషియల్లీ ఇట్ వాస్ క్రియేటెడ్ టు డెవలప్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. యునిక్స్‌లో మేజర్ పార్ట్ సిలోనే రాశారు.
అలాగే ఆఫ్టర్ సి ఓఎస్ని పోర్టబుల్గా చేయగలిగారు. ఓకే, నెక్స్ట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ సి. సికి స్టాండర్డ్స్ సెట్ చేయకముందు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ సి వర్షన్స్ని యూస్ చేసేవి. దానివల్ల ఏమయ్యేది, ఒక సిస్టంలో వర్క్ అయిన కోడ్ ఇంకో సిస్టంలో వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సిస్టంలో యూస్ చేసిన సి వర్షన్ వేరు, సెకండ్ సిస్టంలో యూస్ చేసిన సి వర్షన్ వేరు. సో దానివల్ల స్టాండర్డ్స్ అవసరం వచ్చింది. స్టాండర్డ్స్ అంటే ఏంటి, కామన్ రూల్స్. అంటే సి ఎక్కడ వాడినా ఎవరు వాడినా ఇవే రూల్స్తో వాడాలి అని. సో ఫస్ట్ డెన్నిస్ రెడ్చి అండ్ బ్రెయిన్ ఒక బుక్లో డిఫైన్ చేశారు. ఇది అఫీషియల్గా కాదు, అఫీషియల్ స్టాండర్డ్స్ కాదు, బట్ ఒక బుక్లో డిఫైన్ చేశారు సి ఎలా వాడాలి, సి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, కామన్ రూల్స్ అనేవి సెట్ చేశారు ఒక బుక్లో. ఇది బేస్ రిఫరెన్స్ లాగా యూజ్ అయింది. కాకపోతే ఇది స్టాండర్డ్, అఫీషియల్ స్టాండర్డ్ కాదు. సో 1989లో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ అఫీషియల్ స్టాండర్డ్స్ ఇచ్చింది సికి. దానికి C89 అనే పేరు పెట్టారు. నెక్స్ట్ 1990లో ఐఎస్ఓ అడాప్ట్ చేసుకుంది ANSI-ని. ఇది ఆల్మోస్ట్ C89 లాగానే, వీళ్ళు పెద్ద చేంజెస్ చేయలేదు. దాన్ని C90 కింద నేమ్ మార్చారు. నెక్స్ట్ 1999లో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. అంటే సింగిల్ లైన్ కామెంట్స్ కానీ, లాంగ్ ఇంట్, వేరియబుల్ డిక్లరేషన్స్ ఎక్కడైనా చేయొచ్చు, అలాగే కొత్త డేటా టైప్స్, ఇవన్నీ తీసుకొచ్చారు 1999లో. సో అది C99 వర్షన్. నెక్స్ట్ 2011లో మల్టీ థ్రెడ్డింగ్, బెటర్ మెమరీ లోడ్, సేఫర్ లైబ్రరీ ఫంక్షన్స్, ఈ చేంజెస్ తోటి C11 అని పేరు మార్చారు. నెక్స్ట్ 2018లో అంతకుముందు సి వర్షన్లో ఉన్న బగ్స్ని ఫిక్స్ చేసి దీన్ని C18 కింద మార్చారు. 1967లో BCPL అనే లాంగ్వేజ్ యూస్ చేసేవారు. దాని నుంచి బి లాంగ్వేజ్ని డెవలప్ చేశారు 1970లో. ఈ బి లాంగ్వేజ్ నుంచి సి లాంగ్వేజ్ని 1972లో డెవలప్ చేశారు. అసలు సి ఎందుకు డెవలప్ చేశారు, ఇందాక చెప్పినట్టు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి సి డెవలప్ చేశారు. ఓకే, ఫీచర్స్ ఆఫ్ సి ఏంటంటే, సి ఈజ్ సింపుల్ అండ్ పవర్ఫుల్, ఇట్ ఈస్ పోర్టబుల్, అంటే మెషిన్ ఇండిపెండెంట్. మెషిన్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఏ మెషిన్లో మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది. అలాగే సి సపోర్ట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్, అంటే ఒక సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్ని బట్టి ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ ఎఫిషియంట్ మెమరీ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ సి యొక్క ఫీచర్స్. సి ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇందాక చెప్పినట్టు యునిక్స్, మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ యునిక్స్ సిలోనే రాశారు. నెక్స్ట్ కంపైలర్స్లో వాడతాం, ఎంబెడెడ్ సిస్టమ్స్లో వాడతాం, డివైస్ డ్రైవర్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్స్, వీటన్నిటిలోనూ. సో ఇది ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం సి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అలాగే కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లర్స్ అండ్ లింకర్స్, లోడర్స్, ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే హాబీ కిట్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.